నా క్యాబిన్లో ఫోన్ మ్రోగింది. రిసీవర్ని అందుకుని హలో అన్నాను. గోపాల్ గారేనా? ఓ తీయని కంఠం ప్రశ్నించింది. ఎస్, గోపాల్ స్పీకింగ్. నమస్కారం అండి. ఎవరా అని ఆలోచించసాగాను. నేనండి, మీ ఎదురింటి అమూల్యను. మీరా తడబడుతూ అడిగాను. ఇది కళ నిజమా? నా హృదయ సుందరి, నా ప్రేమ మయూరి అమూల్య నాతో మాట్లాడుతుందా? ఎంత అదృష్టం. ఏమండి, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టాను. మీరు రాజశేఖరం గారి అమ్మాయి కదూ? కరెక్ట్. ఇలా మీకు ఫోన్ చేయడం చిత్రంగా ఉంది కదూ? చిత్రమే కాదు, చాలా ఆనందంగా ఉంది. ఇంతకు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మా ఇంటిలో నుంచే. అన్నట్లు మీ ప్రక్కన ఎవరైనా ఉన్నారా? మీకు ఆ భయం అక్కర్లేదు. నేను నా క్యాబిన్ నుంచే మాట్లాడుతున్నాను. మా ఫోన్ నంబరు మీకెలా తెలిసింది? వెరీ సింపుల్. మీ నేమ్ బోర్డు మీద మీ ఆఫీస్ వివరాలు ఉన్నాయి కదా. మీరు పనిచేసే ఆఫీస్ ఫోన్ నంబర్ కోసం టెలిఫోన్ డైరెక్టరీలో పేజీలు తిప్పాను. టక్కున నంబర్ దొరికింది అంది. యు ఆర్ గ్రేట్, కంగ్రాట్స్ అన్నాను. ఎందుకండి అడిగింది. మీరు చేసిన ఈ పాటి సాహసం మగవాణ్ణి అయి ఉండి నేను చేయలేకపోయాను. ఎన్నో రోజుల నుండి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు నా కోరిక నెరవేరింది మిస్ అమూల్య. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, టెలిఫోను. యు ఆర్ కరెక్ట్ అని నేను అనబోతుండగా మధ్యలో ఎవరండి? లోకలా ట్రంకాలా కటువుగా అడిగింది ఒక కంఠం. లోకల్ అన్నాను నేను. ఫోన్ పెట్టేయండి, విజయవాడ నుంచి ట్రంకాల్ ఉంది అంది మళ్ళీ కటువుగా. హలో అమూల్య, చూసారా? టెలిఫోన్ను క్షణం క్రితం పొగిడారు, మరి ఇప్పుడేమంటారు అని అడిగాను. బ్యాడ్ లక్ అంది అమూల్య. అబ్బా, ఫోన్ పెట్టేయండి బాబూ. మళ్ళీ ఎక్స్చేంజ్ కంటాం. ఫోన్ పెట్టేశాను. మనసులో గతం గిర్రును తిరుగుసాగింది. అమూల్య వాళ్ళు మా ఎదురింటికి వచ్చి 6 నెలలవుతుంది. అయితే నేను ఆమెను చూసింది 3 నెలల క్రితమే. ఒకానొక శుభముహూర్తాన నేనలా మా మేడ మీదికి చల్లగాలి కోసం వెళితే ఎదురింటి కిటికీలో తడుక్కున మెరుపు మెరిసినట్లయింది. అపరంజి బొమ్మలాంటి అమ్మాయి అంత దగ్గరగా ఉందన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నందుకు నన్ను నేను తిట్టుకున్నాను. నెమ్మదిగా ఆమె గురించి వివరాలు తెలుసుకున్నాను. ఆమె నాన్నగారు రాజశేఖరం గారని, ఆయన రాజకీయాలలో తిరుగుతారని, కూతురు ఎంఏ చదవడం కోసం మా ఊరు వచ్చారని తెలుసుకున్నాను. అమూల్య తల్లి సరస్వతమ్మ గారు నిజంగా సార్థక నామధేయురాలు. ఆమెకు సాహిత్యమంటే అభిలాష ఎక్కువ. ఆమె కథలు నవలలు ఏమైనా రాసిందో లేదో నాకు తెలియదు, కానీ మార్కెట్లోకి వచ్చిన ప్రతి పత్రిక ప్రతి నవల ఆమె చదువుతుంది. మా ప్రక్క వీధిలో సర్క్యులేటింగ్ లైబ్రరీ నడుపుతున్న మా కజిన్ సురేష్ ద్వారా నాకు వివరాలు తెలిసాయి. సరస్వతమ్మ గారు వాడి లైబ్రరీకి తరచుగా వెళుతుండేది. అక్కడ ఉన్న పుస్తకాలను చదవడమే కాకుండా ఎలాంటి పుస్తకాలు కొనాలో మా వాడికి సలహాలిచ్చేది ఆవిడ. నా ఆఫీసు పని దృష్ట్యా షాపుకెళ్లే తీరిక నాకు దొరికేది కాదు. ఎప్పుడైనా ఆదివారం వస్తే సాయంకాలం వెళ్ళి వాడి లైబ్రరీలో కాసేపు గడిపి వచ్చేవాణ్ణి. అమూల్య దర్శనం కలిగిన దగ్గర నుంచి ఆ మాత్రం తీరిక కూడా నాకు కరువయింది. ఆఫీసు నుండి ఇంటికి వస్తే చాలు, నా మనసు నిండా అమూల్య ఆలోచనలే. నా కళ్ళు ఆమె కోసం వేట మొదలుపెట్టేవి. ఆమె కాలేజీకి వెళ్లే టైంలో నేను మా గేటు దగ్గర నిలబడి హొయలు చిందిస్తూ హంసలా నడిచి వెళ్లే ఆమె వైపు చూస్తుండిపోయేవాణ్ణి. నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చే సమయంలో కిటికీ గుండా నా వైపే చూస్తుండిపోయేది ఆమె. ఇది మాకు నిత్య దినచర్య. క్రమేపీ మా మధ్య ఆకర్షణ పెరిగింది. ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేమన్న అభిప్రాయం ఇద్దరిలో చోటు చేసుకుంది. ఈ పరస్పర ఆకర్షణ ప్రేమగా మారింది. అయితే మనసులోని ఉద్దేశాన్ని బయటపెట్టడం ఎలా అని సతమతమవుతున్న నాకు ఆమె దగ్గర నుంచి ఫోన్ రావడంతో కొండంత బలం వచ్చినట్లయింది. ప్రేమించే హృదయం ఉన్నవారికి ధైర్యం కూడా ఉండాలి. ఆడదైనా మగవాడైనా తను మరొకరి అభిమానాన్ని పొందినట్టు తెలుసుకున్నప్పుడు కానీ, మరొకరు తనను ప్రేమిస్తున్నారని తెలుసుకున్నప్పుడు కానీ ఎంతో పొంగిపోతారు. అమూల్యను ఇంతకాలం నా మనసులోనే ఆరాధించాను. ఆమె కూడా నన్ను ఆరాధిస్తుంది. తన ప్రేమను తెలియజేయడానికి గాను ధైర్యం చేసి నాకు ఫోన్ చేసింది. ఆ పాటి ధైర్యం నాకు లేకపోయింది. ఆమె పట్ల నా హృదయంలో మరింత ప్రేమ పెరిగింది. ఇక ఆలస్యం చేయకూడదు. మా ప్రేమ సఫలం కావాలంటే ఒకే ఒక ఉపాయం తోచింది నాకు. సాయంత్రం ఆఫీస్ కాగానే సరాసరి మా సురేష్ సర్క్యులేటింగ్ లైబ్రరీకి బయలుదేరాను. వాడికి నా ప్లాన్ చెప్పాను. నేను చెప్పినట్లుగానే ఆ మర్నాడే సరస్వతమ్మ గారు మా వాడి లైబ్రరీకి రాగానే నా ప్రస్తావన తెచ్చాడు. నేను మా అన్నయ్యని గొప్ప చెప్పుకోవడం కాదండి, వాడెంతో ఉత్తముడు. లక్షల కొద్దీ కట్నం ఇస్తామని ఎంతోమంది ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.
అయితే వాడికి కొన్ని ఆశయాలు ఆదర్శాలు ఉన్నాయి. కట్నం తీసుకోకుండా కులాంతర వివాహం చేసుకోవాలనేది వాడి ఆశయం. ఇన్నాళ్లకు వాడికి నచ్చిన అమ్మాయి కనిపించింది. నాకంటే వయసులో పెద్దవాడు మా అన్నయ్య. అదిగాక ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అయినా అభిమానాన్ని చంపుకుని తను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెనే పెళ్లాడుతానని పెళ్లి జరిపించే బాధ్యత నా మీద ఉంచాడు. మీరు అనుమతిస్తే మా అన్న వివాహం జరుగుతుందండి అన్నాడు సురేష్. సరస్వతమ్మ గారు అయోమయంగా చూశారు. మీ అన్న వివాహానికి మీ పెద్దవాళ్ళ అనుమతి కావాలి కానీ మధ్య నా అనుమతి ఎందుకయ్యా సురేష్? నేనేమైనా మీకు తోబుట్టువునా మేనత్తనా నవ్వుతూ అన్నారు సరస్వతమ్మ గారు. రూమ్లో ఉన్న కర్టన్ వెనుక నుంచి అంతా గమనిస్తున్నాను నేను. ఆంటీ, మీరు నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. ఇంతవరకు మిమ్మల్ని ఆప్యాయంగా ఆంటీ అని పిలుస్తున్నాను. ఇక ముందు అత్తయ్య అని పిలిచే అవకాశం కల్పించండి. సురేష్, ఏం మాట్లాడుతున్నావు? కోపం ధ్వనించింది ఆమె కంఠంలో. క్షమించండి అమ్మా, ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిన మాటలు. మా అన్న మీద నా అభిమానం కొద్దీ, మీ దగ్గరున్న చనువు కొద్దీ ఇలా ధైర్యం చేసి అడిగాను. సురేష్, నీవిలాంటి వ్యక్తివి అనుకోలేదు. జీవనోపాధి కోసం ఈ లైబ్రరీ పెట్టుకున్నావనుకున్నాను, కానీ ఇలా పెళ్లి రాయబారాలు చేయాలనే ఉద్దేశం నీకున్నట్లు నాకు ఏమాత్రం అనుమానం రాలేదు. ఆంటీ, నన్ను క్షమించండి. మీరు నన్ను సరిగా అర్థం చేసుకోండి. మా అన్నయ్య మీ అమూల్యను మనసారా ప్రేమించాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. మీరు పెద్దవారు, లోకం పోకడా తెలిసినవారు. మీరెన్నో కథలు నవలలు చదువుతున్నారు, సినిమాలు చూస్తున్నారు. ఒక కథ చదివినప్పుడు కానీ, ఒక సినిమా చూసినప్పుడు కానీ మీ మనసులో ఎలాంటి భావం కలుగుతుంది? హీరో హీరోయిన్ల ప్రేమ ఫలించాలని మీరు కోరుకోరా? వాళ్ళిద్దరికీ కులమతాల తేడాలు కానీ, అంతస్తుల ఆంతర్యాలు కానీ అడ్డురాకూడదని, వారి ప్రేమ ఫలించి వారి కథ సుఖాంతం కావాలని మీరు మనసారా కోరుకోరా? తప్పకుండా కోరుకుంటారు. అలాంటప్పుడు అదే సమస్య నిజ జీవితంలో మీ పిల్లలకు ఎదురైనప్పుడు అలాంటి పరిష్కారాన్ని మీరెందుకు తలపెట్టరు? వారి ప్రేమ సఫలం చేయాలనే భావన మీకెందుకు కలగదు? మా అన్నయ్య మీ అమ్మాయిని కట్నం తీసుకోకుండా వివాహం చేసుకుంటాడని చెప్పగానే మీరు అనుమానిస్తున్నారు. మేమేదో వలపన్ని మీ పరిచయాన్ని పెంచుకోవటానికే ఈ లైబ్రరీ పెట్టినట్లు మాట్లాడి మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇది న్యాయమంటారా? ఒక్కసారి ఆలోచించండి ఆంటీ, ప్లీజ్. సరస్వతమ్మ గారు మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయారు. సరస్వతమ్మ గారికి మా సురేష్కు వాగ్వివాదం జరిగిన దగ్గర నుంచి నేను అమూల్య వాళ్ళ ఇంటి వైపు చూడడమే మానుకున్నాను. ఆమె మాటలు నాలో దాగున్న అహాన్ని, అభిమానాన్ని రెచ్చగొట్టడమే అందుకు కారణము అనుకుంటాను. అమూల్యను చూడాలని ఉన్నా బలవంతాన ఆ కోరికను చంపుకునేవాణ్ణి. ఓ శనివారం సాయంత్రం నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సురేష్ వచ్చి అమూల్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. సరస్వతమ్మ గారు సోఫాలో కూర్చున్నారు. సురేష్, నేను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాం. మీరేం చేస్తున్నారు అడిగారు సరస్వతమ్మ గారు. నేను చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పాను. సరస్వతమ్మ గారు అన్నారు మెల్లగా సురేష్ను ఉద్దేశించి. మొన్న కొంచెం కటువుగా మాట్లాడి నీ మనసు కష్టపెట్టానోయ్. ఏమీ అనుకోలేదు కదా? లేదండి, నేను కూడా హద్దుమీరి మాట్లాడానేమోనని ఎంతో బాధపడ్డాను అన్నాడు సురేష్. నీవలా మాట్లాడావు కాబట్టే నేను నిజానిజాలు తెలుసుకోగలిగాను. ఈనాటి పిల్లలు పరస్పరం ఒకరికొకరు ఆకర్షితులు కాగానే ప్రేమించామనుకుని తీయని కలలు కంటున్నారు. వాళ్ల ప్రేమ తాత్కాలికం, అంటే క్షణికమన్నమాట. నిజమైన ప్రేమ అనేది శాశ్వతం. అది కలకాలం గుండెల్లో గూడుగట్టుకుని ఉంటుంది. ఏది నిజమైన ప్రేమో, ఏది క్షణిక ప్రేమో తెలుసుకోవడం నేటి తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా తయారైంది. తమ పిల్లలు సుఖపడాలనే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కోరుకుంటారు. అయితే ఆకర్షణ అనే వలయంలో చిక్కుకుని తమ పిల్లలు అదే ప్రేమ అని భ్రమించి జీవితాలను నాశనం చేసుకుంటారేమోనన్న భయం కన్నవాళ్ళకు ఉంటుంది. కాదంటావా? మీరు చెప్పింది అక్షరాలా నిజం. అయితే బాధ్యత తెలుసుకునే వయసు వచ్చాక యువతీ యువకులు ప్రేమించుకున్నారంటే అది నిజమైన ప్రేమే కానీ ఆకర్షణ కాదని నా ఉద్దేశం అన్నాడు సురేష్. అది వాళ్ల మనస్తత్వాల మీద ఆధారపడి ఉంటుంది. మా అమూల్య మనసులోని అభిప్రాయం కనుక్కున్నాను. తను కూడా తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పింది. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి పిల్లల జీవితాలను నరకప్రాయం చేయడం నాకు ఇష్టం లేదు. అమూల్య వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడాను. అమూల్య ఇష్టప్రకారమే చేద్దామన్నారు అన్నారు సరస్వతమ్మ గారు. ఇంతకు మీ అమ్మాయి గారు ఏమన్నారో చెప్పనే లేదు అని అడిగాడు సురేష్. మా అమ్మాయి ఏమన్నదంటే, మా మరిది సురేష్ తెచ్చిన సంబంధమే ఖాయం చేయండి అంది అంటూ నా వైపు చూసి నవ్వారు సరస్వతమ్మ గారు. ఇద్దరం లేచి నిలబడ్డాం. కంగ్రాట్స్ అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు సురేష్.